ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు P4 అనే ఒక కార్యక్రమం కోసం ప్రతి అవకాశాన్ని ప్రతి మీటింగులో స్టేజ్ని కూడా ఉపయోగించుకుంటూ తోటివాడికి సహాయం చేయండి, తోటివాడికి సహాయం చేయండి, తోటివాడికి సహాయం చేయండి అని చెప్పి అనేక మార్లు చెప్తూ ఉన్నారు. ఇవాళ మనం చూసుకుంటే బైబిల్ చదివినా, ఖురాన్ చదివినా, లేకపోతే భగవద్గీత చదివినా మూడిట్లో కూడా ఒకటే మాట ఉంది, మానవ సేవే మాధవ సేవ అని. ఆ దేవుడే చెబుతాడు స్వయంగా, మీరు వచ్చి నాకు పూజలు చేసి నన్ను కోరికలు ఆడటం కాదు, మీరు ఇతరులకు ఏం చేశారో చెప్పండి అని దేవుడు అడుగుతాడని కూడా బైబిల్లో రాయబడింది. అదేవిధంగా ఖురాన్లో కూడా ఇదే మాట రాయబడింది, భగవద్గీతలో కూడా రాయబడింది. అందువల్ల ఆ కాన్సెప్ట్ని నా అదృష్టవశాత్తు నాకు అవకాశం కలిగిన మీదట 35 సంవత్సరాల నుంచి అదే కార్యక్రమాన్ని నేను నమ్ముకోవడం జరిగింది. దేవుని పెద్ద నమ్ముకోలేదు, బట్ ఆ కార్యక్రమాన్ని నమ్ముకున్నాను. మరి ఆ దేవుడు కూడా ఆ కార్యక్రమం నమ్ముకున్నాను కాబట్టి నేను అడిగినా అడగకపోయినా నాకు కావాల్సినవి కూడా ఇస్తున్నాడని కూడా నేను అనుకుంటా ఉన్నాను. ఎందుకంటే ఇవాళ ఇది 30 సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమం చేస్తూ ఉన్నాను. ఎక్కడ హాస్పిటల్ ఇబ్బంది పడతామంటే వాళ్ళు హాస్పిటల్ ఫీజులు కట్టుకోలేక వాళ్ళ ప్రాణాలు పోయే స్థితులు ఉంటే నా శక్తి వంచిన మేరకు వాళ్ళకి హాస్పిటల్లో డబ్బులు కట్టి ట్రీట్మెంట్ చేసే సందర్భాలు ఉన్నాయి. ఇలాంటి బళ్ళు ఇచ్చిన సందర్భాలు అనేక ఉన్నాయి. మంచినీళ్ళు లేని గ్రామాల్లో మంచినీళ్ళు పోసిన సందర్భాలు ఉన్నాయి. ఇవన్నీ నాకు శుభ సూచకంగా నాకు ఉపయోగపడుతుందని నేను అనుకుంటాను. అందుకే ఇవాళ నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పే P4 కాన్సెప్ట్ని ఇంకా చాలామంది మాకు అర్థం కాలేదంటున్నారు. నేను చెబుతున్నాను, ఒక రిక్షా కార్మికుడు సైతం తోటివాడికి సాయం చేసే శక్తి కలిగిన వాడే అని చెప్తున్నాను. కానీ ఆయనలో క్రమశిక్షణ రావాలి. ఆయన సంపాదించిన సొమ్మంతా కూడా కుటుంబ అవసరాలకు వాడాలనే ఆలోచన రావాలి. ఆయనకి ఆలోచన వచ్చి ఆ డబ్బుల్లో కొంతమేరకు తోటివాడు ఎవరిని ఆకలితో ఉంటే ఒక 5 రూపాయలు 10 రూపాయలు ఇచ్చి కడుపు నింపే అవకాశం కూడా ఉంది. అందువల్ల చంద్రబాబు గారు చెప్పిన P4 కాన్సెప్ట్ ప్రతి ఒక్కళ్ళు ఆలోచించుకోవాలి. డబ్బులు ఉన్న వాళ్ళకి అనుకోవద్దు. మనకు ఉన్న దాంట్లో ఒక రూపాయి 10 రూపాయల నుండి ₹1 సాయం చేయడానికి సిద్ధపడితే మనకు ఆదాయం 10 రూపాయలు పోలు 20 రూపాయలు 30 రూపాయలు వస్తాయని కూడా ప్రగాఢంగా నమ్మేవాళ్ళు నేను కూడా ఒకటి. అందువల్ల ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కళ్ళు కూడా అవలంబించి తోటి వాళ్ళకి సాయం చేయండి. ప్రతి ఒక్కరిని పేదరికం నుంచి బయటికి తీసుకురావడానికి ప్రయత్నం చేద్దాం.